మీ ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు మనతో ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎంతో మందిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు కరోనా లక్షణాలేంటి, కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే దానిపైన మనకు వివరణ తెలపనున్నారు సురేష్ రెడ్డి డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో ఎంతో భయాందోళన ఉన్నటువంటి కరోనా నిజంగా వచ్చిందా రాలేదా అన్న అపోహలు కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు నిజంగా కరోనా లక్షణాలేంటి, కరోనా వస్తే ఎలా గుర్తించాలండి డాక్టర్ గారు? దేశమే కాదు యావత్ ప్రపంచం మనము కరోనాతో ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సందర్భంలో మనము కరోనా వ్యాధి గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. కరోనా వ్యాధి చాలామంది నాకున్న లక్షణాలు కరోనా వ్యాధి ఏమో, నాకు కరోనా వచ్చిందేమో, ఎవరైనా దగ్గినా తుమ్మినా పరిసరాల్లో ఎవరైనా చిన్న ఇబ్బందితో ఉన్నా కూడా నాకు వస్తుందేమో నాకు వచ్చిందేమో అనే అనుమానాలు చాలా ఎక్కువైనాయి. కానీ కరోనా అనేది ప్రతి ఒక్కరిలో ముందుగా మనం చూసుకోవాల్సిన లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. కొందరిలో జ్వరము, విపరీతమైన తలనొప్పి, దాంతోపాటు జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఇలాంటి లక్షణాలతో పాటు కండరాల నొప్పి, మనకు నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి లక్షణాలతో కూడా మొదలవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తొందరగా వెళ్ళి డాక్టర్ను కలవడం కానీ వాళ్ళ స్వతహాగా పరీక్షలు చేయించుకోవడం కానీ చేస్తుంటున్నారు. కానీ ఏ విధమైన వ్యాధి కానీ నిర్ధారించడానికి కొద్ది సమయం పడుతుంది. అది కరోనా వ్యాధి లక్షణం కావచ్చు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఏ ఇన్ఫెక్షన్ అయినా ఒక నిర్ణీత సమయం తర్వాత మనము వ్యాధిని గుర్తించడం చాలా మంచిది. ప్రతి చిన్న లక్షణం చూసి నాకు ఏదో కొంచెం తలనొప్పిగా ఉంది, బాడీ పెయిన్ ఉందని చెస్ట్ స్కానింగ్ చేసుకోవడము, తొందరగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవడము అంత మంచిది కాదు. ఏదైనా వ్యాధి బయటపడడానికి ఒక నిర్ణీత సమయం పడుతుంది. ఆ నిర్ణీత సమయం వరకు మనం వేచి చూడాలి. ఏ విధమైన పై లక్షణాలు మీలో నిజంగా ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు ఒక 2 నుండి 3 రోజుల వరకు పారాసిటమాల్ టాబ్లెట్, మనం నార్మల్గా బయట మార్కెట్లో ఓవర్ ద కౌంటర్ దొరికే మందుల షాప్లో దొరికే టాబ్లెట్, డోలో లాంటి టాబ్లెట్లు, కాల్పోల్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్ని? ఏ కోవిడ్ లక్షణాలు వచ్చినా, ఏ లక్షణాలు, జ్వరము లక్షణాలు ఏవన్నా కూడా సుమారుగా 3 రోజుల వరకు వెయిట్ చేయడం మంచిది. 3 రోజులల్లో ఆ లక్షణాలు ఏమీ మీకు తగ్గలేదు అనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదించండి. అంటే మామూలు చలువు అయినప్పటికీ కోవిడ్ ఏమో అని భయపడి టెస్టులకు పరిగెడుతూ ఉంటారు కదా జనం. ఏ లక్షణమైనా కోవిడ్ ఉన్నా కూడా కోవిడ్ వ్యాధి బయటకు రావడానికి అట్లీస్ట్ 3 రోజులు పడుతుంది. మొదటగా చేసిన రోజు మీకు నెగిటివ్ వచ్చే అవకాశం, అంటే పరీక్ష నిర్ధారణ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కంపారిటివ్గా 3వ రోజు తర్వాత చేసిన పరీక్షలోనే కానీ ఆర్టీపీసీఆర్ కానీ ఈ మధ్యలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లను చేస్తున్నారు. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది కొద్ది నిమిషాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది కనీసము హైదరాబాద్ లాంటి మహానగరాలని దాదాపు 24 గంటలు టైం తీసుకుంటున్నారు. పల్లె ప్రజలకు చాలా ఇబ్బందికరం. పల్లె ప్రజలు ఒక టౌన్కి వెళ్ళడం కానీ, ఒక గవర్నమెంట్ పిఎస్సి సెంటర్కి వెళ్ళడం కానీ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి వ్యాధి నిర్ధారణ అయ్యే పరీక్ష రావడానికి కనీసము ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్ధారణ అవ్వడానికి 24 గంటల సమయం మినిమంగా పడుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది అని కరోనా హాస్పిటల్లో చేయించుకుంటున్నారు. నాకు నిజంగానే లక్షణాలు ఉన్నాయని 1-2 రోజుల తర్వాత స్కానింగ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నాకు ఈ టెస్టులు తేలలేదు, ఇందులో కరెక్ట్గా చెప్పట్లేదు, స్కానింగ్ వల్లే నాకు అందులో తెలిసింది అని చెప్పి ఎక్కువ శాతం సిటీ స్కాన్ చేయించుకుంటూ ఉన్నారు జనాలు. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? సిటీ స్కాన్ అనేది నిర్ధారించే పరీక్ష, కానీ
సిటీ స్కాన్ అనేది ఫస్ట్ 3 నుండి 4 రోజుల్లో ఏ వ్యక్తిలో ఈ వ్యాధి కరోనా వ్యాధిని గుర్తించలేదు. మేము కరోనా వ్యాధి అనే సస్పెక్ట్ అంటే ఒక అనుమానించినప్పుడు ఆ వ్యక్తికి 5 లేదా 6వ రోజు మాత్రమే సిటీ స్కాన్ చేస్తాం. అప్పటి వరకు చాలా మందిలో ఊపిరితిత్తులు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే మనకు కరోనా వ్యాధి సోకినా కూడా 100 మందిలో కేవలం 5 నుండి 10% మందికే ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా 90 మందికి ఏ విధమైన లక్షణాలు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం లేదు. వీరిలో ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అంటే మనం చూసే దాంట్లో మా హాస్పిటల్లో మేము దాదాపు 1000 మందిలో చూసామనుకోండి, కరోనా వచ్చిన పేషెంట్లు కానీ లేదు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వచ్చిన రోగులను కానీ చూసినప్పుడు కేవలం 5 నుండి 10 మందికి మాత్రమే ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ పేషెంట్ కానీ శాచురేషన్ పడిపోయినా 3 నుండి 4 రోజులకు జ్వరం తగ్గకపోవడము, దగ్గు, దాంతోపాటు ఆయాసం వచ్చిన పేషెంట్లకే సిటీ స్కాన్ చేయిస్తాం. అలాంటి పేషెంట్లోనే ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవుతాయో వారిలోనే సివియర్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాం. అంటే కొంతమందిలోనే తీవ్ర లక్షణాలు చూపెట్టడానికి గల కారణం ఏంటి? కొంతమందిలో తీవ్ర లక్షణాలు చూపెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక ఉదాహరణకు ఒక మనిషికి ఒక వైరస్, ఇది ఒక రకమైన వైరస్ కాబట్టి కరోనా వైరస్ అనేది సోకినప్పుడు ఒక మనిషికి బాడీలోకి 10 వైరస్లు వెళ్ళొచ్చు, 100 వైరస్లు వెళ్ళొచ్చు, 1000 వైరస్లు వెళ్ళొచ్చు. ఈ 10 వైరస్లు వెళ్ళినప్పుడు దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. 100 వెళ్ళినప్పుడు వైరస్ల తీవ్రత కొంచెం మోతాదుగా ఎక్కువ ఉంటుంది. 1000 వైరస్లు వెళ్ళినప్పుడు దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి కావచ్చు. దీంతో పాటు వ్యక్తి రోగనిరోధక శక్తి, కొంతమందిలో రోగనిరోధక శక్తి చాలా బాగా ఉంటుంది, కొంతమందిలో సరిగ్గా ఉండదు, కొంతమందిలో ఓ మోస్తారుగా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇవి కూడా కారణాలు అవుతాయి. అంటే ఆ మనిషికి తట్టుకునేటువంటి శక్తి ఉంటే అతనిలో ఎక్కువ ప్రభావం చూపెట్టే అవకాశం ఉండదంటారు. అవును, కరోనా వ్యాధి ఎంత తీవ్రంగా మనిషికి ఎఫెక్ట్ అయినా కూడా ఆ వ్యక్తి నిరోధక శక్తి బాగా ఉన్నట్టయితే అతనికి కరోనా వ్యాధి ఊపిరితిత్తులోకి సోకకపోవచ్చు. దీంతో పాటు మన కణజాలం అంటే మన దేహ నిర్మాణంలో ఉండే కణజాలంలో ఒక జన్యుపరమైన కొన్ని లోపాలు కూడా ఉంటాయి కొందరికి. అంటే మేము ఈ వైరస్ పోవడానికి ప్రతి గదికి మనము ఒక ప్లేస్కు వెళ్ళడానికి ఏ విధంగా అయితే ఒక డోర్ ఎలా ఉంటుందో, ఈ వైరస్ మన కణాల్లోకి మన కణజాలంలోకి వెళ్ళడానికి కూడా ఊపిరితిత్తులు కానీ మన నోటి గొంతులో కానీ ముక్కులో కానీ ఇలా వెళ్ళడానికి ఒక ద్వారం లాంటిది ఉంటుంది. ఆ ద్వారంలో ఏమైనా లోపం ఉన్నా కూడా, ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా వారిలో వైరస్ అనేది తీవ్ర మోతాదులో ఊపిరితిత్తులోకి ఇన్వాల్వ్ అవుతుంది. దానివల్ల దాని పరిణామం వల్ల దానికి పర్యాసనం వల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రిఫ్లెక్ట్ అవుతారు. ఉదాహరణకు చూస్తుంటే కొందరు దుమ్ములో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక దగ్గు తుమ్ము ఏ విధమైనది రాదు. కొందరిలో చిన్న ఒక సెంటు వాసన చూసినా కూడా వాళ్ళకి తుమ్ములు రావడము, ఎలర్జీ రావడము అలాంటివి ఉన్నట్లు మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు, ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు, ఈ వైరస్ వెళ్ళినప్పుడు మన బాడీ అనేది రియాక్టివ్ పరిస్థితి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరిలో తక్కువ రియాక్ట్ అవుతుంది. తక్కువ రియాక్ట్ అంటే తక్కువ రియాక్ట్ అయిన దాన్ని మనం ఏ విధంగా చెప్తామంటే ఇంటర్ల్యూకిన్స్ అనే ఒక మనకు వైరస్కు ప్రతికూలంగా కొన్ని మన బాడీలో కొన్ని నిరోధించడానికి, మనం ఆ వైరస్ని నిరోధించడానికి కొన్ని ఉత్ప్రేరకాలంటే కొన్ని విధాలైన యాంటీబాడీస్ అనుకోండి, కొన్ని విధాలమైన ప్రొటెక్షన్ మెకానిజం అనుకోండి,
ఈ విధమైన రిలీజ్ అవ్వడం వల్ల లంగ్ అనేది ఎక్కువ, ఊపిరితిత్తులు అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. మనము వీటిని తగ్గించడానికి హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట, హాస్పిటల్ అడ్మిట్ చేసుకునేది. దీన్ని సైటోకైనిన్ స్ట్రోమ్ అని అంటాం అన్నమాట. ఒక సైటోకైనిన్స్ అనేది ఒక తుఫాన్ లాగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల మా ఓవర్ ప్రొటెక్షన్ వల్ల బాడీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే మామూలు లక్షణాలు ఉన్న వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, అంటే ఎలాంటి వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ స్థాయిలో ఉన్నప్పుడు దీంట్లో ఏమైనా కేటగిరీస్ ఉంటుందా? స్టెప్ 1, స్టెప్ 2 అలా? ఇప్పుడు మొదటి 3 రోజులు చెప్పినట్టు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మొదటి 3 రోజులు 3 రోజుల తర్వాత ఈ లక్షణాలు ఏవి తగ్గకున్నా, దగ్గు తీవ్రత పెరిగినా కూడా, జ్వరం తీవ్రత పెరిగినా కూడా, అతి నీరసం, ఆకలి లేకపోవడము, విపరీతమైన అలసట, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్ను పరీక్షలు కొన్ని విధమైన రక్త పరీక్షలు, నార్మల్గా చేసే సాధారణ రక్త పరీక్ష సిబిపి టెస్ట్ కానీ, సిఆర్పి టెస్ట్ కానీ, కొందరిలో ఆయుసు ఉన్న వాళ్ళకి డైమర్, IL-6 అనేది, ఇలాంటి పరీక్షలు అనేది చేస్తాము. ఇలాంటి పరీక్షలు చేసినప్పుడు 5వ రోజు కానీ 6వ రోజు కానీ మేము సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ అందరిలో చేయవలసిన అవసరం లేదు. ఎవరికైతే ఆక్సిజన్ శాతము, మనకు ఆక్సిజన్ శాతం అందరికీ 98 పైన ఉంటుంది నార్మల్ వ్యక్తులకు. ఎవరికైతే ఆక్సిజన్ శాతం 94 కన్నా తగ్గిందనుకోండి, అలాంటి వ్యక్తులకు మాత్రమే మనము ఛాతీ సిటీ స్కాన్ చేస్తామండి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడానికి గల కారణం ఏముంటుంది పేషెంట్కి? ఆక్సిజన్ లెవెల్ పడిపోవడానికి కారణం ఏంటంటే, మొదటగా వైరస్ అనేది మన ముక్కు ద్వారా, గొంతు ద్వారా మనకు ఊపిరితిత్తులోకి వైరస్ వెళ్తుంది. ఈ వైరస్ అనేది అందరిలో ఊపిరితిత్తులకి వెళ్ళాలని లేదు. కొందరిలో వాళ్ళ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చిన్న జలుబు లాంటిది, గొంతు నొప్పి లాంటిది వచ్చి వాళ్ళు నార్మల్ స్థితికి వచ్చేస్తారు చాలా వరకు. ఇది 190 మందికి జరుగుతుంది. కొందరిలో ఒక 5 మందికి ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళలో ఉన్న సామర్థ్యం వల్ల, నిరోధక సామర్థ్యం వల్ల వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనపడవు. వాళ్ళకి ఆయాసం రావడం కానీ, అలసట కానీ, ఇలాంటి లక్షణాలు ఏ విధమైనవి ఉండవు. ఈవెన్ చాలామందిలో ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళకి దగ్గు, ఆయాసం ఉండదు చాలామందికి. కేవలం 100లో ఇంతమందికి చెప్పుకున్నట్టు 90 నుండి 95 మందికి ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ కాదు. 5 నుండి 10% వాళ్ళకి ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవుతాయి. అందులో ఈ 5 నుండి 10% హాస్పిటల్లో ఒక సగం మందికి హాస్పిటల్ అవసరం పడుతుంది. మిగతా అందరికీ నార్మల్గా మేము ఇచ్చే కోవిడ్ ట్రీట్మెంట్, మన ఓరల్ ట్రీట్మెంట్ అంటే నోటి ద్వారా తీసుకునే మాత్రల ద్వారానే తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్ళకి నిర్ధారణ అయితే మనకు ఎజిత్రోమైసిన్ కానీ, డాక్సిసైక్లిన్ లాంటి ఔషధాలు, దాంతోపాటు పారాసిటమాల్ మందులు, మన రోగ నిరోధక శక్తి పెరగడానికి వాళ్ళకి విటమిన్ సి టాబ్లెట్స్ కానీ, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, విటమిన్ D3 లాంటి టాబ్లెట్స్ కానీ మనం వాళ్ళకి ఇస్తాం. దీంతో సరిపోతుంది. మీరు అన్నట్టు ఆక్సిజన్ శాతము తగ్గడానికి గల కారణాలు చూసుకుంటే, ఎవరైతే మనం 5%, 100లో 5% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళలో ఆ డ్యామేజ్ అయిన ఊపిరితిత్తులు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఆక్సిజన్ మార్పిడి జరగదు. మనం చిన్నప్పుడు చదువుకున్నట్టయితే మనం తీసుకున్న మంచి గాలి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి వెళ్ళి, చెడు గాలి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది బయటికి వస్తుంది. కానీ ఈ డ్యామేజ్ అయిన, ఈ చెడిపోయిన ఊపిరితిత్తుల వల్ల మనకు ఆక్సిజన్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ మార్పిడి, రక్తంలోకి మార్పిడి అనేది జరగదు. దానివల్ల ఆక్సిజన్ శాతం అనేది పడిపోతుంది. ఈ ఆక్సిజన్ శాతం పడిపోవడం ఎప్పటి వరకు చూడాలంటే, ఎవరైతే 94% కన్నా రక్తంలో 94% కన్నా ఆక్సిజన్ శాతం పడిపోయిందనుకోండి, వాళ్ళని మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడము. వాళ్ళలో కూడా వాళ్ళకుండే దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు, మనము బ్లడ్ ప్రెషర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను
అడ్మిట్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఓకే. అంటే ఇక్కడ మన హాస్పిటల్లో ఒకవేళ అలాంటి పేషెంట్స్ని తీసుకొస్తే జాయిన్ చేస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వారికి ఎలా కేర్గా తీసుకుంటున్నారు? ఇప్పుడు యూనివర్సల్గా ప్రపంచం మొత్తము ఈ కోవిడ్ అనేది సుమారుగా ప్రపంచం మొత్తం ఒక 15 నుండి 16 నెలల నుండి మనం చూస్తున్నాం ఇది. ఇప్పుడు మొదట్లో బాగా చనిపోయేవాళ్ళు వేరే దేశంలో, మన దేశంకి వచ్చే ఫస్ట్ వేవ్ కన్నా ముందే వేరే దేశంలో ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ అయిపోయి సెకండ్ వేవ్లోకి వెళ్ళారు మన దేశంలోకి వచ్చినప్పుడు. అప్పుడు మొదట్లో డెత్ అనేది ఎవరైతే పేషెంట్లు ఉన్నారో డెత్ అయిన పేషెంట్లు కొన్ని కారణాలు, ఒక ముఖ్యంగా రక్తం గడ్డగట్టుకోవడం, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, ఊపిరితిత్తు రక్తనాళాల్లో గడ్డగట్టడము, గుండె రక్తనాళాల్లో గడ్డగట్టడము, ఇలాంటి లక్షణాలతో చనిపోయేవాళ్ళు. దాంతోపాటు ఆక్సిజన్ శాతము తగ్గడం వల్ల చనిపోయేవాళ్ళు. ఊపిరితిత్తుల సైటోకైన్ స్ట్రోమ్ అనేది ఎక్కువ రావడం వల్ల చనిపోయేవాళ్ళు. ఈ విధంగా ఉండేది. ఇప్పుడు మనం ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? మొదటగా స్టిరాయిడ్స్ అనే ఔషధం ఇస్తున్నాం. మనము రక్తంలో గడ్డగట్టకుండా ఉండడానికి మనము ఏవైతే యాంటీకోయాగులెంట్ అనే మెడిసిన్స్ ఇస్తున్నాము. ఈ 2 మెడిసిన్స్ చాలా వరకు కోవిడ్ పేషెంట్లో మనకు ఉపయోగపడుతుంది. మనం అనుకున్నట్టు యాంటీవైరల్ డ్రగ్స్ అని, రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్స్ అని, తర్వాత ఫ్లావిపైరవిర్ అనే టాబ్లెట్స్ కానీ ఇవి ఏమాత్రం నిరూపించలేదు వైరస్ను పూర్తిగా నివారిస్తుందని. కానీ కొన్ని స్టడీస్ అంటే కొన్ని పరిశోధనల వల్ల తెలిసిందేనంటే అది ఏ రోగము ముందు గుర్తుపడితే అప్పుడు ఇస్తే ఎంతో కొద్ది మాత్రం ఉపయోగపడుతుంది అన్నారు. కానీ ఇప్పుడు కొన్ని పరిశోధనలో తెలిసిందంటే రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ ఏ విధంగా తోడ్పడట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం అయితే ఏది ఉండదు, ఏది విధమైన ఫలితం లేదు. కానీ ఉన్న అవకాశము ఒకటి ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, ఆ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే కరోనా రాకుండా నిరోధించడానికి అది సహాయపడుతుందా? కరోనా వ్యాక్సిన్ అనేది తీసుకోవడం వల్ల మనకు వ్యాధి రాకుండా ఉండడం కన్నా వచ్చినా కూడా దాని యొక్క ప్రభావితం మాత్రం ఇంత ఎక్కువగా ఉండదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో చాలా వరకు డెత్ రేట్స్ అనేది చాలా వరకు తగ్గినాయి. ఇప్పటి వరకు మనం తీసుకున్న ఫస్ట్ డోస్ తీసుకున్నా సరే, ఫస్ట్ డోస్ తీసుకున్న 20 రోజులకు వచ్చిన కరోనా, లేదు ఒక నెల రోజులకు వచ్చిన, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వచ్చినా కూడా ఇప్పుడు పేషెంట్లో డెత్ పర్సెంట్, చనిపోయే మరణాల శాతం చాలా వరకు తగ్గింది. ఇప్పటి వరకు మేము చూసిన పేషెంట్లకు కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకొని 20 నుండి 40% ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు, 80% ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ 80% నార్మల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంచెము ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. అదే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తొందరగా డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వ్యాక్సిన్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది అన్న అపోహ కూడా ఉంది కదా, అది ఎంతవరకు నిజం అంటారు? వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా రోగము పాజిటివ్ వచ్చే అవకాశం లేకపోదు. కరోనా ఇన్ఫెక్షన్ రావచ్చు, వచ్చినా నేను చెప్పినట్టు రోగం తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. కరోనా వచ్చినా కూడా కరోనా వ్యాక్సిన్ ఐదర్ కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వాళ్ళలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండదు. ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళల్లో మరణాల శాతం అనేది చాలా తక్కువగా ఉంది. ఈవెన్ చెప్పాలంటే అది నెగ్లిజబుల్, అంటే మనము చాలా తక్కువగానండి. మనకు తొందరగా కోలుకుంటారు, మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని వేరే దేశాలలో స్టడీస్లో చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత 3 నెలల వరకు మన ఆరోగ్య వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కరోనా వ్యాధి వచ్చిందో మన శరీరంలో కరోనాకు సంబంధించిన ప్రొటెక్ట్ చేసే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అది సుమారు 3 నెలల వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే 3 నెలల వరకు కరోనా ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చినా వాళ్ళకి ఏ విధమైన తీవ్రత జరగదు, ఏ విధమైన ఎఫెక్ట్ చూపెట్టదు. ఇప్పుడు మేము కూడా 2-3 కేసులు చూస్తాం. కరోనా మళ్ళీ ఎఫెక్ట్ అయి వచ్చిన వాళ్ళలో నార్మల్గా హీల్ అయి వెళ్ళిపోయారు.
తీవ్రత ఉండలేదు. ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, తను కూడా తొందరగా ఒక 5 డేస్లో డిశ్చార్జ్ అయిపోయాడు తను. అంటే ఈ కోవిడ్ ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధిగా మారే అవకాశం ఉందా? ఇప్పటి వరకు మనకు వ్యాధి మనకు ప్రపంచానికి మొత్తం వ్యాధి పరిచయమే 1 సంవత్సరంన్నర అవుతుంది, 1.5 year అవుతుంది. ఈ సంవత్సరంన్నరలో పేషెంట్ ఫస్ట్ వేవ్లో వచ్చిన పేషెంట్స్ దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఊపిరితిత్తులతో గుండె సంబంధిత వ్యాధులు డెవలప్ అవ్వడము, డయాబెటీస్ లేని వాళ్ళకు డయాబెటీస్ కొంతమందికి వచ్చింది, లేదు అంటే కొంతమందికి డిటెక్ట్ కూడా అయింది కొత్తగా డయాబెటిక్. కొంతమందికి ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధి దీర్ఘకాలికంగా మారుతుంది. కొందరిలో గుండెకు ఊపిరితిత్తుల మధ్య ఉండే రక్తనాళంలో వాపు రావడము, దాని యొక్క నిరోధకత పెరగడము, దాంట్లో ఈ విధమైన పల్మనరీ ఆర్టరీయల్ హైపర్టెన్షన్ అంటాము, ఈ విధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమంలో మరి సీనియర్ ప్రముఖ డాక్టర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు కరోనా గురించి చెప్పినటువంటి వాటిని విన్నారు కదండి. మరి అలాంటి జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన వారు డాక్టర్ని సంప్రదించి వారు సూచించినటువంటి వైద్యాన్ని పొందండి. మరి ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమంలో ఇంకొకసారి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.